అనేది రైట్. రమణ గారు, ఏంటి ఓఆర్ఆర్ సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ఎంత విస్తీర్ణం అయితే ఉందో అంత వివాదం అయింది ఇప్పుడు దాని చుట్టూతా. ఏంటి దాని సమస్యకి పరిష్కారం, రాజకీయ పరిష్కారం అయితే లభించేటువంటి పరిస్థితి లేదనుకుంటా కదా? లేదు, దాన్ని మొట్టమొదటగా బయటికి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఆ తర్వాత రఘునందన్ రావు కూడా దాన్ని మాట్లాడాడు ఆ విషయం మీద. అంటే ఓఆర్ఆర్ మెయింటెనెన్స్ను ఇప్పుడు ఐబీఆర్ అనేటువంటి ఒక సంస్థకు అప్పగించారు. ఐబీఆర్ ఇన్ఫ్రా అనేటువంటి సంస్థకు అప్పగించారు. అది గతంలో డిఫాల్ట్ అయినటువంటి సంస్థ. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అప్పగించారు అనేది ఒకటి. రెండవది, ప్రధానంగా టెండర్లు పిలవకుండా, ఓపెన్ టెండర్లు పిలవకుండా అంతర్గతంగా ఏదో నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళకి కట్టబెట్టారు అనేది రెండవ అంశం. ఇక మూడవ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆర్థికపరమైనటువంటి అంశం. 30 ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ ఎన్హెచ్ఏ నిబంధనల ప్రకారమే మేము టెండర్లు ఇచ్చామని అరవింద్ కుమార్ ఆయన కూడా ఆఫ్ ది రికార్డులో మీడియాకు చెప్పినప్పటికీ కూడా ఎన్హెచ్ఏ నిబంధనలకు విరుద్ధంగానే ఇచ్చారు అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. 10 నుంచి 15 సంవత్సరాలకు మించి ఏ సంస్థకు కూడా కాంట్రాక్ట్ కానీ టెండర్స్ కానీ లీజ్ కానీ ఇవ్వకూడదని ఎన్హెచ్ఏ రూల్స్ చెప్తున్నాయి. కానీ 30 సంవత్సరాలకు ఇచ్చారు ఈ సంస్థకు, ఐబీఆర్ అనేటువంటి ఇన్ఫ్రా సంస్థకు. ఎందుకు ఇచ్చారు? అసలు గవర్నమెంట్ కోట్ చేసినటువంటి మినిమం బేసిక్ రేట్ ఒకటి ఉంటుంది కదా, అంటే ప్రభుత్వ వారి పాట 50 రూపాయలు అనుకోండి. ఆ 50 రూపాయలకు పైన ఎంత వస్తే అంత ఇవ్వాలనేది ఉంటుంది మామూలుగా టెండర్లలో కానీ ఆక్షన్లో కానీ. మీరు ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు ఎంత అది చెప్పకుండా మేము మొట్టమొదటిగా 700 కోట్లు అన్నాం, ఆ తర్వాత 720 అన్నాం, 730 అన్నాం, ఇప్పుడు వీళ్ళు 7,380 కోట్ల రూపాయలకు సంవత్సరానికి వీళ్ళు ఫైనల్ చేశారు, అందుకే వీళ్ళకి ఇచ్చామని మీరు చెప్తున్నారు. అది చాలా తప్పు. 30 సంవత్సరాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ఆర్థికపరమైన లబ్ధి పొందడం కోసం ఇచ్చారు అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ. ఆయన దానికి కొన్ని లెక్కలు కూడా చెప్తున్నాడు. ప్రతిరోజు 2 కోట్ల రూపాయల ఆదాయం వస్తే సంవత్సరానికి దాదాపుగా 1,500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదాన్ని కేవలం 730 కోట్ల రూపాయలకు మాత్రమే ఇచ్చారంటే సగానికి మాత్రమే ఇచ్చారు. నేను బ్యాంకులను కన్సల్టేట్ చేశాను. బ్యాంకులు కూడా ఔటర్ రింగ్ రోడ్డుకున్న క్వాలిటీని అంటే కాస్ట్ను ఎస్టిమేట్ చేసి మొత్తం కాస్ట్లో మేము 70% రుణం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పైగా ప్రభుత్వం దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలకు రుణం ఇస్తే మాకు గ్యారంటీ ఉంటుంది. ప్రైవేట్ సంస్థలు అయితే ఎగ్గొట్టిపోయే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇట్లాంటి అనుభవాలు కూడా మాకున్నాయి. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. దానికి తోడు రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చేది. ఇది ఇన్కమ్ వస్తుందా రాదా, ఒక పరిశ్రమ పెడుతున్నారో లేకపోతే ఇంకొకటి పెడుతున్నారో, సేవా రంగానికి సంబంధించింది కాదు. ప్రతిరోజు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు. నెలకు ఇంత కంపల్సరీగా ఆదాయం వచ్చేటువంటి ఆ సంస్థ కాబట్టి మేమైతే బ్యాంకులకు మాకు తనఖా పెట్టి లేదా మాకు టెండర్ కనుక అప్పగించి ఉంటుంటే మేము ఈ మొత్తం వాల్యూ మీద 70% లోన్ ఇచ్చేవాళ్ళం. ఆ 70% లోన్ అయినా 15,000 కోట్ల రూపాయలు వస్తుంది. కానీ కేవలం వీళ్ళు 7,380 కోట్లకు మాత్రమే ఇచ్చారు. మిగతా 7,500 కోట్లు అనేది కిక్ బ్యాక్ గా, అంటే లోపాయికారి ఒప్పందంగా అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ దోసుకోవడానికి ప్లాన్ చేశారు అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి తోడు ఇంకోటి